ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనెందుకని ఇలాగు చెప్పుచున్నాను? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని నేను ఎందుకు చెప్పుచున్నానంటే, నేను నిజదేవుడైన యేసుక్రీస్తును కలిగి ఉన్నాను కనుక, నేను కూర్చుండుట, లేచుట, నేను మాట్లాడుట, నేను నడచుట సమస్తము ఎరిగిన దేవుడు యేసుక్రీస్తునే నేను కలిగి ఉన్నాను కనుక, ఆ గాఢాంధకారపు లోయ నన్నేమియో చేయలేదు. అట్టి గాఢాంధకారపు లోయలో కూడా యేసుక్రీస్తు వారు నాకు వెలుగయ్యుండి నన్ను నడిపించే దేవునిగా ఉన్నాడు. అపాయములను నా యొద్ద నుండి దూరపరిచి అట్టి అపాయములను నా దరికి రానివ్వకుండా నన్ను కాచి కాపాడే దేవుడు, నా పక్షముగా, నా పక్కనే, నా కుడిపార్శ్వముగా నిలిచి ఉండిన దేవుడు కనుక నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను. దేవుని యొక్క దుడ్డు కర్ర అనగా సహాయము చేయగలిగినటువంటి చెయ్యి నాకు తోడై ఉండినప్పుడు నాకెందుకు భయము? ఏ అపాయము నా దరికి చేరనీయకుండా నన్ను కావలి కాయువాడు నా కాపరి అయినటువంటి యేసుక్రీస్తు నాతో ఉండగా, నేను కలిగి ఉండగా నాకెందుకు భయము? కనుక గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. ఆమెన్. నిజమే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను దేవునితో ఈ విధముగా చెప్పగలిగి ఉన్నాను. దేవుని వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో దేవుని వాక్యమే నెమ్మది కలిగించి ఉన్నది. కనుక నేను వెళ్ళు మార్గమంతటిలో కూడా నాకు దీపమై ఉన్నది దేవుని వాక్యమే. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని నేను ధైర్యముగా చెప్పగలుగుచున్నానంటే, దేవుని వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది కనుక, అది నా త్రోవకు వెలుగై ఉన్నది కనుక నేను ఈ విధముగా చెప్పగలుగుచున్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పోయిన చీకటి మార్గములో అనేకములున్నను. అట్టి చీకటి మార్గములలో కూడా నా పాదములకు దీపమై ఉన్న దేవుడు, దేవుని వాక్యము నాకు వెలుగయ్యుండి నా త్రోవలలో నాకు ఉన్నటువంటి గాఢాంధకారమును తొలగించి వెలుగుమయముగా చేసిన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును మనము ధ్యానించినట్లయితే, దేవుని వాక్యమే మనకు పాదములకు దీపమై ఉంటుంది. మన త్రోవలకు వెలుగై ఉండినప్పుడు మన జీవితంలో గాఢాంధకారం అనేది ఉండదు. శత్రువు అనేవాడు ఉండడు, సైతాను అనేవాడు పారిపోతాడు. కనుక దేవుని వాక్యమును మన యొక్క పాదములకు దీపముగా చేసుకోవాలి. మన త్రోవలకు వెలుగుగా చేసుకున్నట్లయితే దేవుడు మనతో పాటు ఉండి మనలను ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆశీర్వాదము ఎలాంటిది? దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందరో దైవ సేవకులు ఆశీర్వదించబడి ఉన్నారంటే, విశ్వాసులు ఆశీర్వదించబడి ఉన్నారంటే, వారి స్థితిగతులు మార్చబడి ఉన్నావంటే దేవుని ఆశీర్వాదమే. దేవుని ఆశీర్వాదము వారికి ఐశ్వర్యము ఇచ్చి ఉన్నది.
దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనం ఏమి చేయాలి? మొదటిగా నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని సహాయము కోరుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా ఆజ్ఞలను పాటించినట్లయితే, దేవుని అడుగుజాడల్లో నడిచినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదము మనకు ఐశ్వర్యం ఇస్తుంది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఆశీర్వాదము ఐశ్వర్యము కావాలంటే దేవుని యొద్దకు రా. ఎలాంటి ఆశీర్వాదము, ఎలాంటి ఐశ్వర్యము? ఈ లోకముని శాసించగలిగినటువంటి ఐశ్వర్యము, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని నీకు ఇవ్వగలిగిన ఐశ్వర్యము, ఈ లోకంలో ఉన్న వాటిని జయించి ఈ లోకంలో ఉన్నటువంటి పాపము, వ్యభిచారము, విగ్రహారాధనను తుచ్చముగా నీవు త్రోసివేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇస్తుంది. నిజదేవుడే నీకు ఐశ్వర్యము కలుగచేస్తే ఇక నీకు తిరుగులేదు. నీకంటే ధనవంతుడు, నీకంటే ఐశ్వర్యవంతుడు, నీకంటే శ్రీమంతుడు ఎవరినూ లేరు. కనుక నేను మాట్లాడుచున్నది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. కనుక ఇటు ఆశీర్వాదములు, ఐశ్వర్యములు పొందుకోవాలని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. ఆమేన్.